మొన్న కోల్కతాలో మరో నిర్భయ కేసు వెలుగులోకొచ్చింది. పోలీసులు సంజయ్ రాయ్ ఒక్కడే క్రైమ్ చేశాడని చెప్తున్నారు. కానీ అటాప్సీ చేసినప్పుడు ఆ అమ్మాయి బాడీలో 150 గ్రామ్స్ సెమెన్ దొరికింది. మామూలుగా అయితే ఒక మ్యాన్ నుంచి మ్యాక్సిమం 16 గ్రాములే ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా తెలుస్తుంది వీళ్ళందరూ ఎవరినో కాపాడడానికి ట్రై చేస్తున్నారని. 9th ఆగస్ట్కి ఆర్జికార్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ సెమినార్ హాల్లో ఆ అమ్మాయి బాడీ దొరికిన తర్వాత ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఆ అమ్మాయికి ఏదో సైకోసిస్, మెంటల్ ఇల్నెస్ ఉంది, అందుకే సూసైడ్ చేసుకుంది అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కానీ ఆ అమ్మాయి కళ్ళు, నోరు ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో నుంచి బ్లీడింగ్ రావడం, ఆ అమ్మాయి కాళ్ళు రెండు రైట్ యాంగిల్లో ఉండడం చూసి ఎవరైనా అది రేప్ అండ్ మర్డర్ అని ఖచ్చితంగా చెప్పగలరు. అథారిటీస్ ఇది సూసైడ్ అనడం చూసి అక్కడ స్టాఫ్ ఇంకా మిగతా డాక్టర్స్ ప్రొటెస్ట్లు చేసిన తర్వాతే ఇది దేశమంతా వెలుగులోకి వచ్చి పోస్ట్మార్టం చేపించారు. ఆ అమ్మాయి బాడీ దొరికిన విధానం చూస్తే తను పడిన బాధని ఇమాజిన్ కూడా చేసుకోలేము. కానీ ఇన్ని ప్రొటెస్ట్ల తర్వాత కూడా తన చావుకి పూర్తి న్యాయం జరుగుతుంది.